గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనకి ఈ రోజుల్లో చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? స్పోకెన్ ఇంగ్లీషు రిటర్న్ ఇంగ్లీషు వేరేగా ఉంటాయా? ఉంటాయి. మన తెలుగులో కూడా స్పోకెన్ ఇంగ్లీషు, స్పోకెన్ తెలుగు, రిటర్న్ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సరే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా కోసంత గ్రామర్ రావాలి. నేను చెప్పేది అర్థమవుతుంది మీకు? మనకి స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా మనకి కోసంత గ్రామర్ రావాలి. మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీషు నవ్వేడేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు స్పోకెన్ ఇంగ్లీష్ లేకపోతే, నేను ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా కలిసి వచ్చాను. ఆడేం చెప్పాడంటే, గురువుగారు మీరు మంచి పని చేశారండి, ఇలా స్పోకెన్ ఇంగ్లీష్ పెట్టి నాకు మార్కులు మంచిగా వచ్చినాయి, కానీ నేను పూణే అక్కడికి వెళ్ళాను అంటాడు. పూణే ఇంజనీరింగ్ అయిపోయింది, అక్కడికి ఇంగ్లీష్ రాక 2 times హీ లాస్ట్ ద జాబ్. ఆడికి 2 సార్లు జాబ్ రాలేదు. సో మనకి స్పోకెన్ ఇంగ్లీష్ చాలా చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, మీ పేరెంట్స్కి కూడా తెలుసు. సరే, స్పోకెన్ ఇంగ్లీష్ మనం మాట్లాడాలన్నా కోసంత గ్రామర్ రావాలి. కొద్ది గ్రామర్, ఎక్కువ అక్కర్లేదు. ఎంత గ్రామరు? సరే, ఈరోజు మనం నేర్చుకుందామంటే ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ప్రజెంట్ జరిగే పనుల్ని మనం ఇంగ్లీష్లో ఎలా వాడాలి, దానికి ఏమైనా స్ట్రక్చర్ ఉందా, అది ఇంకా ప్రజెంట్ ఇప్పుడు జరిగే పనులు కాకుండా ప్రజెంట్ కంటిన్యూయస్ స్ట్రక్చరింగ్ దేనికైనా వాడతామా అవి నేర్చుకుందామండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మన టాపిక్ ప్రజెంట్ కంటిన్యూయస్ యూజెస్. మీకు ఆల్రెడీ తెలుసు, ప్రజెంట్ కంటిన్యూయస్ అంటే ఏంటి? ఇప్పుడు జరిగే పనులు. ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నాను, మీరు రాస్తున్నారు, మీరు వింటున్నారు, ఫ్యాన్ తిరుగుతుంది, నేను నిలబడ్డాను, నేను బ్రీతింగ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూయస్కి సంబంధించినవే, ఇప్పుడు మనం చేస్తున్నామే. అవి నేర్చుకునే ముందు దానికి బేసికల్గా కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, అవన్నీ మనకు తెలుసు, అవి నేర్చుకుందామండి. ఒక పాయింట్కి రండి. ఇదిగోండి సబ్జెక్ట్స్, ఇవన్నీ కూడా మీ అందరికీ ఈ బేసిక్స్ తెలుసు. ఇదిగోండి ఐ అంటే నేను, యు సింగులర్ అంటే నీవు, హీ షీ ఇట్ మీకు తెలుసు, హీ అంటే అతడు ఆయన, షీ ఆమె, ఇట్ అది ఇది. వి అంటే మేము మనం, యు మీరు, దే వారు వాళ్ళు. దీని హెల్పింగ్ వర్బ్స్ కూడా ఇక్కడ రాశాను నేను. అంటే మనం ప్రజెంట్లో నువ్వు ఏమన్నా చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్పాలన్నమాట. ఐ ఆమ్ ఏ టీచర్, వి ఆర్ ఏ ఫ్రెండ్స్, యు ఆర్ గర్ల్స్, హీ ఈజ్ మై ఫాదర్, షీ ఈజ్ మై మదర్, ఇట్ ఈజ్ మై పెన్, దే ఆర్ మై స్టూడెంట్స్. ఇలాగనమాట. ఇవి వాడాలి. అంటే ఏం లేదు, ఈ సబ్జెక్టులు మనం కంపల్సరీ వాడాల్సిందే. ఏంటివి? ఐ, వి, యు, హీ షీ ఇట్ దే. ఈ కంపల్సరీ వాడతాం, అది ప్రజెంట్ అయినా పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినా. మరి ప్రజెంట్లో వాడేటప్పుడు ఈ కంపల్సరీ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను టీచర్ని, ఐ ఆమ్ ఏ టీచర్, నువ్వు స్టూడెంట్వి, యు ఆర్ ఏ స్టూడెంట్, వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ అంటే ఏం లేదబ్బా, ఇంక ఈ వాడాలి. యాము, ఆరు, ఈజ్. ఇక్కడ చూడండి, ఆరు ఒకటే కదా. అంటే యాము, ఈజు, ఆరగాను వాడితే నువ్వు ప్రజెంట్కి సంబంధించినవి చెబుతున్నావు అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రజెంట్ కంటిన్యూస్ నేర్చుకోబోతున్నాం. ఓకేనా? క్లియర్? ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు వరకు మన సబ్జెక్ట్స్ అంటే నేర్చుకున్నాం. ఆ సబ్జెక్ట్స్కి ప్రజెంట్లో ఏమి హెల్పింగ్ వర్బ్ వాడతామో నేర్చుకున్నాం. తర్వాత దానికి ఇంగ్ ఫామ్ ఉంటే అదే ప్రజెంట్ కంటిన్యూస్ అని నేర్చుకుందాం. సరే, మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, మనకి ఈరోజు లెసన్ ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క ఉపయోగాలు నేర్చుకుందామండి. ఓకే, డన్. ఇదిగోండి ప్రజెంట్ కంటిన్యూస్ యూజెస్, సబ్జెక్ట్స్. ఇగో ఈ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటి? ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. ఇవి సబ్జెక్ట్స్. ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్ ఇగోండి, ఈజ్, యామ్, ఆర్. గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంపార్టెంట్ ఇవే, బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈజు, యాము, ఆర్. ఈజు, యాము, ఆరు మీకు ఎక్కడ కనిపించినా అవి ప్రజెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ హెల్పింగ్ వెర్బ్స్. ఓకే, V1 ఇంగ్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ గో అనేది V1, దానికి ఇంగ్ ఫామ్ గోయింగ్. అంటే ఇవి ప్రజెంట్, ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూయస్. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు ఈ ప్రజెంట్ కంటిన్యూయస్ యొక్క ఉపయోగాలు నేర్చుకుందామండి. వాటికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనందరం ప్రజెంట్ కంటిన్యూస్ ఉపయోగం అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో జరిగే యాక్షన్ అనుకుంటాం, అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్న పని అనుకుంటాం. ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దానికి. నేర్చుకుందామండి. ఇదిగోండి, ఇదంతా కూడా మీకు తెలుసు. రైట్ నౌ ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకి ఇదిగో ఇది వాడతాం.
సబ్జెక్ట్ అంటే ఇదన్నిటికి కామన్, ఇంగ్ ఫామ్ కూడా అన్నిటికి కామన్. ఇదే మనకి ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఈ హెల్పింగ్ వెర్బ్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇవి ఉన్నాయి కాబట్టి ప్రజెంట్ ఓవర్, ఇక్కడ ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్. ఇందుకు దీని ఉపయోగం ఏంటి, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులకు వాడతాం. ఓకేనా? ఇప్పుడేం జరుగుతుంది, ఐ ఆమ్ బ్రీతింగ్, యు ఆర్ రైటింగ్, షీ ఈజ్ లుకింగ్, దే ఆర్ ఫైటింగ్. ఓకేనా? ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న వాటికి ఇలా వాడాలి. ఓకే, ఈ స్ట్రక్చర్కి ఇంకొక ఉపయోగం ఉంది. ఏంటో ఉపయోగం చూడండి. ఏంటి, మిడిల్ ఆఫ్ ది యాక్షన్ లేదా ఫ్యూచర్ రాద్దాం, ఫ్యూచర్ ప్లాన్. ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ ప్లాన్లు కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్లోనే వాడతాం. ఇది చాలామందికి తెలియదు, మ్యాక్సిమం కొద్దిగా ఇంగ్లీష్ టీచర్లకు తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎవరికో ఒకరికి ఎదురుకో తెలుసు. ఈ ప్రజెంట్ కంటిన్యూస్ని ప్రజెంట్ కంటిన్యూస్ యాక్షన్స్కి వాడతామని తెలుసు, ఫ్యూచర్ ప్లాన్కి కూడా వాడతాం మనం. చూడండి ఎలా వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్కి రేపు మనందరికీ తెలుసు, రేపు సెలవు మనకి. ఎందుకు సెలవు, రంజాన్ కాబట్టి. మరి రేపు సెలవు కాబట్టి రేపు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ ఏం చేస్తూ ఉంటారు, రేపు కూడా చదువుకుంటూనే ఉంటారు. ఎస్, దే ఆర్ స్టడీయింగ్. ఇదిగోండి చూడండి, దే ఆర్ స్టడీయింగ్. అర్థమవుతుందా, దే ఆర్ స్టడీయింగ్. నేను రేపు సినిమా చూద్దాం అనుకుంటున్నాను, కోర్ట్ అనే సినిమా. కోర్ట్ అనే సినిమా చాలా బాగుంది, మీరు కూడా మ్యాక్సిమం కుదిరితే చూడండి. పోక్సో చట్టం గురించి చెబుతుంది అది. ఓకే, నేను రేపు మాట్నీ షోకి వెళ్ళి చూస్తూ ఉంటాను. ఎస్, టుమారో ఐ ఆమ్ వాచింగ్ సినిమా కోర్ట్. ఐ ఆమ్ వాచింగ్ కోర్ట్ సినిమా. సార్ నా ఒకవేళ రేపు మనం ఇంకేం చేద్దామండి, రేపు మనం ఒకవేళ ఇంటి దగ్గరే ఉండి హోంవర్క్ అంతా రాసుకోవాలనుకోండి, దాన్ని కూడా దీంట్లోనే వాడతాం. వీఆర్ రైటింగ్ హోంవర్క్. వీఆర్ రైటింగ్ హోంవర్క్ టుమారో. అంటే ప్రజెంట్ కంటిన్యూస్ని ప్రజెంట్ యాక్షన్స్కే కాదు, దీన్ని చూడండి, దీన్ని ఫ్యూచర్ ప్లాన్ కూడా వాడతాం. దే ఆర్ స్టడీయింగ్, ఐ ఆమ్ వాచింగ్ కోర్ట్ సినిమా, వీఆర్ రైటింగ్ హోంవర్క్. ఇప్పుడు కాదు, టుమారో, రేపు. మనకి రేపు కూడా సెలవు కాబట్టి మీకు స్టూడెంట్స్కి. అందుకే దీన్ని ఫ్యూచర్ ప్లాన్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ ఇన్ దిస్ ఈవినింగ్ ఐ ఆమ్ వాటరింగ్ మై ప్లాంట్స్. తర్వాత ఈవినింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు పెట్రోల్ బంక్. అండ్ ఈవినింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు మీట్ మై ఫ్రెండ్. ఈవినింగ్ ఐ ఆమ్ గోయింగ్ టు బ్రింగ్ వెజ్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. అంటే మీకు అర్థమవుతుందా, ప్రజెంట్ కంటిన్యూస్ని అప్పుడు జరిగే పనులతో పాటు ఫ్యూచర్ ప్లాన్ కూడా వాడతాం అనమాట. సార్ అంతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. ఇంకా దీన్ని మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా వాడతాం. మిడిల్ ఆఫ్ ది యాక్షన్ అంటే ఏంటి చూడండి. మూడోది మిడిల్ ఆఫ్ ది యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్కి నీకు ఎవరో బుక్ ఇచ్చారు, ఒక బుక్ నువ్వు చదువుకోమని ఇచ్చారు. ఆడు నీకు రోడ్ మీద కనిపించాడు. ఆ రోడ్ మీద కనిపించి అరే మామ బుక్ ఏమందరూ ఎంతవరకు వచ్చింది అంటారు. అప్పుడు నువ్వేమంటావు తెలుసా, నీకు తెలియకుండా నేను వేస్తావు. ఏమంటావు, మామ సగం చదివానరా, ఐఎమ్ రీడింగ్ 10 pages, ఐఎమ్ రీడింగ్ 50 pages. సార్ నా అంటే నువ్వు వాడితో మాట్లాడేటప్పుడు నువ్వు ఆ బుక్ చదువుతూ ఉండవు. యు ఆర్ నాట్ రీడింగ్ ఎట్ ద టైమ్, బట్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ రీడింగ్. సార్ నా దట్స్ ఇట్. నవ్ సీ, దానికి కూడా అంటే మిడిల్ ఆఫ్ ది యాక్షన్ ఐ ఆమ్ రీడింగ్ ఏంటి ఆ బుక్. లేదు, నువ్వు సినిమాల్లోంచి బయటకు వచ్చినావు, ఎవరో ఇంపార్టెంట్ కాల్ చేశాడు,
నువ్వు బయటకు వస్తే ఆ నిన్ను అడుగుతాడు, మామ ఏం చేస్తున్నావు అంటాడు వాడు. నువ్వు రే నీ అమ్మ సినిమా చూస్తున్నాను రా, ఐఎమ్ వాచింగ్ సినిమా. కానీ నువ్వు ఆ సమయంలో ఆడితో మాట్లాడుతున్నావు ఫోన్లో. కానీ నువ్వేం చేస్తావు, సినిమా చూస్తూ మధ్యలో వచ్చావు కాబట్టి మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా నీకు తెలియకుండా ఇది వాడతావు. చూడండి, ఐఎమ్ వాచింగ్ సినిమా. సార్ నో, ఐఎమ్ వాచింగ్ సినిమా. ఇలా మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒకళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉంటారు, డాక్టర్ సార్ సర్వింగ్ దెమ్. అయితే ఆడేం చేస్తాడు, కొంచెం ఆ కట్టులతోనో లేకపోతే ఆ కర్రలతోనో ఆ బ్యాండీలతోనో మనకి బయట ఎగబడతాడు. మనం ఏమంటాం, ఎరా మామ ఏంది ఏ సంగతిలో ఏంటిరా కాలుకి దెబ్బ తగిలింది అంటాం. వాడేమంటాడు, ఏముంది మామ, ఐఎమ్ గెటింగ్ ట్రీట్మెంట్ ఫ్రమ్ ద హాస్పిటల్. కానీ వాడు అప్పుడు మార్కెట్కి వస్తున్నాడు. కానీ వాడు నేను మార్కెట్కి వస్తున్నాడు, ఏంటి కట్లింది అంటే ఐఎమ్ గెటింగ్ ద ట్రీట్మెంట్, ఐ ఆమ్ రిసీవింగ్ ద ట్రీట్మెంట్. సార్ నో, I am receiving treatment, otherwise medicine. అంటే ఇక్కడ చూడండి, ఐఆమ్ రీడింగ్ ద బుక్. వాడు లైబ్రరీలో లేడు, వాడు లేదా వాడు బుక్ చదవట్లేదు. కానీ మనం వాడిని అడిగాం, ఎరా నా బుక్ ఏమైందని. ఆడు ఒక 20 పేజీలు 30 పేజీలు చదివాడు. అప్పుడు వాడు చెప్పే మాట ఐఆమ్ రీడింగ్. ఆడు సినిమాలోంచి బయటకు వచ్చి మనతో మాట్లాడతాడు, ఎరా ఏం చేస్తున్నావు అంటావు, నేను సినిమా చూస్తున్నాను రా అంటున్నాడు, ఐఆమ్ వాచింగ్ ద సినిమా. వాడు కాలు కుంటుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వాడిని మనం ఏమడుగుతాం, ఎరా ఎందుకు కట్లు అంటాం. వాడు చూడండి, ఐఆమ్ రిసీవింగ్ మెడిసిన్. అంటే మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలన్నమాట. ఇప్పుడు మన ప్రస్తుతం 3 నేర్చుకున్నాం. ఒకటి ప్రజెంట్, రైట్ నౌ, ఆ క్షణానికి జరుగుతున్న వాటికి వాడతాం. తర్వాత ఫ్యూచర్ ప్లాన్కి వాడతాం. నాకు చెప్పాను 2 పాయింట్. 3వ పాయింట్ ఏంటి, మిడిల్ ఆఫ్ ది యాక్షన్. ఇదిగోండి మిడిల్ ఆఫ్ ది యాక్షన్. మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్నే వాడతాం. అంతేనా సార్, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొక 3 ఉన్నాయి, పెద్దగా ఇంపార్టెంట్ కాదు, అయినా చెబుతాను వినండి. ఇంకోటి ఏంటంటే ఇంకా 3 ఉంటాయి, అవి పెద్దగా ఇంకా 3 చాలా ఉన్నాయి, కానీ అవి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. అవి ఏంటో రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇరిటేటింగ్, 4వది. మనల్ని ఎవరన్నా ఇరిటేటింగ్ చేస్తున్నాను అనుకో, అప్పుడు కూడా మనం ఇదే వాడతాం. ఏం వాడతాం, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఎవరైనా మనల్ని ఇరిటేట్ చేస్తున్నా అప్పుడు కూడా మనం ఇదే వాడతాం. ఏంటి, ఇదిగో చూడండి, ఇరిటేటింగ్. ఫర్ ఎగ్జాంపుల్కి ఎవరు కొట్టుకుంటారు, ఇద్దరు కొట్టుకుంటుంటే మన క్లాస్ రూమ్లో ఉండి రే ఏంట్రా గోరా అంటాం. ఆడు మధ్యలో ఒకటి, సార్ హీ స్కోల్డింగ్ మీ, సార్ హీ స్కోల్డింగ్ మీ, హీఈస్ ఫైటింగ్ మీ, హీఈస్ పించింగ్ మీ అంటాడు. అంటే వాడు ఇరిటేటింగ్ చేస్తాడు. వీడు మనకి చెప్పేటప్పుడు ఆడు ఆయన తిట్టట్లేదు కొట్టట్లేదు, కానీ వీడు మనకి కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్రజెంట్ కంటిన్యూస్లో వాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సి, సార్ హీ ఈజ్ స్కోల్డింగ్ మీ, సార్ షీ ఈజ్ పించింగ్ మీ. ఇరిటేటింగ్, దీస్ ఆర్ ఆల్ ఇరిటేటింగ్ క్వాలిటీస్. అంటే ఇరిటేటింగ్ జరిగేటప్పుడు కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ వాడచ్చు అనమాట. లేదు ఇంకొకటి ఓవర్గా ఏం చేస్తూ ఉంటాడు, టీజింగ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చెప్పేది, సార్ హీ ఈజ్ టీజింగ్ మీ. అంటే ఇరిటేటింగ్ కూడా మనం ప్రజెంట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ వాడచ్చు అనమాట. సరే, ఇంకా 4వ పాయింట్ ఉంది, ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ నేర్చుకుంటే మంచిది. ఇంకోటి ఏంటి, ట్రెండ్స్ ఉంటాయి కదా, ఆ ట్రెండ్స్ కూడా ఇవో వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్కి ట్రెండ్స్ అంటే ఏంటో చూద్దామండి. నేను మిమ్మల్ని నన్ను ఒకరిని నేను అడుగుతాను, అరే ఏంట్రా ప్యాంటు మరీ మొత్తం చిరిగిపోయింది, మరి చండాలంగా ఉందని అనగా ఆడేం చెబుతాడు, సార్ ఇప్పుడు అందరూ ఇదే వేసుకుంటున్నారు సార్ అంటారు. వాడు చూసిన వాడు చాలా గర్వంగా, అందరూ ఇదే వేసుకుంటున్నారు సార్, అదనమాట. అందరూ అంటే ఎవరు, ఆల్ ఆర్ వెయిరింగ్ దిస్ టాన్ జీన్ ఆర్ టాన్ ప్యాంట్. ఓకేనా?
అంటే ఆడప్పుడు వేసుకుంటే ఉండలేదు, ట్రెండ్కి కూడా ఇదే వాడతారు, ట్రెండ్స్కి ఇదే వాడతారు, ఇరిటేటింగ్కి ఇదే వాడతారు, తర్వాత టెంపరీ థింగ్స్ కూడా ఇదే వాడతారు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, మీరు పెద్దగా దాన్ని వాడాల్సిన పర్లేదు. ఈ 5 నేర్చుకుని చాలు. ఈ 5 అంటే ఏంటి, మళ్ళీ పాయింట్కి వద్దాం. ప్రజెంట్ కంటిన్యూస్ మీకు రావాలంటే ముందు మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇవి కానీ కనిపిస్తే, ఈజు యామ ఆర్ కనిపిస్తే ప్రజెంట్ అని అర్థం, ఇంగు ఫామ్లు కనిపిస్తే కంటిన్యూస్ అని అర్థం. ఓకేనా? గట్ ఇట్ స్టూడెంట్. వీటి వలన ఉపయోగాలు ఏంటి? 5 సందర్భాల్లో వాడచ్చు ఇవి. 5 situations we can use this present continuous tense. Come to the point here. ఇదిగో అది ఇవి కూడా తెలియాలి మీకు సబ్జెక్ట్స్. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను నేను. రైట్ నౌకి వాడతాం, ఎప్పుడు రైట్ నౌ, ఇప్పుడు జరుగుతున్నోటికి వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి. ఐఎమ్ బ్రీతింగ్, ఐఎమ్ స్టాండింగ్, ఐఎమ్ స్పీకింగ్, దే ఆర్ ఫైటింగ్, దే ఆర్ లుకింగ్ ఎట్, దే ఆర్ స్క్రాచింగ్, దే ఆర్ రైటింగ్, షీ ఈజ్ స్లీపింగ్, లైక్ దిస్. దాన్ని కూడా ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. తర్వాత ఏం చెప్పా? ఫ్యూచర్ ప్లాన్. ఫ్యూచర్ ప్లాన్ అంటే ఏంటి? అది ఎప్పటికన్నా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ వీఆర్ గోయింగ్ టు వాచ్ సినిమా, ఐఎమ్ గోయింగ్ టు పిక్నిక్, లేదా నేను ఐఎమ్ గోయింగ్ టు ద్రాక్షారామ. నాట్ నో, ఈవినింగ్. రియల్లీ ఐఎమ్ సేయింగ్ ఐఎమ్ గోయింగ్ టు ద్రాక్షారామ. ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు కాకినాడ. రియల్లీ ఈవినింగ్ ఐఎమ్ గోయింగ్ టు, అదర్వైజ్ ఐఎమ్ వాటరింగ్ మై ప్లాంట్స్ ఇన్ ద గార్డెన్. ఇలా అనమాట. నెక్స్ట్ అదే పని. ఓకేనా? ఫ్యూచర్ ప్లాన్ అయిపోయింది. మిడిల్ ఆఫ్ ది యాక్షన్ కూడా చెప్పా. మనం ఎవరికైనా బుక్ ఇచ్చామనుకో, మళ్ళీ ఒకసారి మీరు చూసుకోండి. ఆ బుక్లో నువ్వు చదువు, కానీ వాడిని అడుగుతావు నా బుక్ ఎదురా అని. వాడే ఉంటాడు, మా చదువుతున్నాను రా అంటాడు. మిడిల్ ఆఫ్ ది యాక్షన్. హాస్పిటల్లో ఒకడు ఉంటాడు, మనం బయటకు వస్తాడు, ఎరా కుంటున్నావు అంటాం. ఏం లేదు మామ, ఐఎమ్ రిసీవింగ్ మెడిసిన్. మిడిల్ ఆఫ్ ది యాక్షన్. ఇక ఈ 2 మీకు కనిపిస్తున్నాయి. ఇరిటేటింగ్కి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం, ట్రెండ్స్కి ప్రజెంట్ కంటిన్యూస్ వాడతాం. ఇవి కానీ మీకు అర్థం అయితే ప్రజెంట్ కంటిన్యూస్ని ఏ సందర్భాల్లో వాడచ్చు మీకు అర్థమైంది. అయితే ఇంకోటి కూడా ఉంది, అది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు. టెంపరీకి కూడా వాడతాం, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఈ 5 మాత్రం నేర్చుకోండి, 5 గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ కంటిన్యూస్ వలన ఉపయోగం. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఏదైనా కొన్ని కామెంట్స్ పెట్టండి, లేదా మళ్ళీ ఒకసారి చూడండి, మీకు అర్థమైంది. నమస్కారం.